భూమి నుండి సూర్యుడి దూరం 14,90,00,000 కిలోమీటర్లు. భూమి నుంచి 30,000 కిలోమీటర్లు పైకి వెళితే మనిషి మాడిపోతాడు. కానీ సూర్యుడిలో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం మనిషిని పట్టి పీడిస్తోంది. అందుకే సూర్యుడి వద్దకు మనిషిని కాకుండా రోబోను మాత్రమే పంపుతానంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. ఆ రోబో మరీ సూర్యుడి మీదకు వెళ్లి దిగదు. సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరం వరకే ఆ రోబో వెళ్ళగలదు. అంతవరకే మనిషి శాస్త్ర విజ్ఞాన సామర్థ్యం అన్నమాట. ఆ రోబో అక్కడికి వెళ్ళి ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం కనుక్కుంటుంది. సూర్యుడి ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అంటారు. ఇక్కడ 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణాన్ని కరోనా అంటారు. ఇక్కడ 20 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సూర్యుడి ఉపరితలం అయిన ఫోటోస్పియర్ మీద కన్నా సూర్యుని చుట్టూ ఉండే వాతావరణం అయిన కరోనా మీద వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అన్న ఈ ప్రశ్నకు సమాధానం కోసం నాసా ఒక రోబోను పంపుతుంది. రోబో ఒక సూట్ కేసుని తీసుకొని వెళుతుంది. దానిలో ఏవో టూల్స్ ఉంటాయట. వాటితో పరిశోధనలు చేస్తుందంట ఈ రోబో. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.